రామయ్య అటువంటి ఒకవేళనైనా చిన్నవారు చంపలేసు నలుగురితో పుట్టింది అమ్మవారు ఆడివిల్ల సిరియాల గౌరమ్మ పెద్దవారు పరశురాముడమ్మ నాకు పరశురాముడు బొంగురాల ఆట తన్నాడు బొంగరం కొరకు అటువంటి కాలిక దరివట్టును వెళ్ళిపోయిన రాముడైనా రఘుపరశురాముడైన బొంగరము కాడ అటువంటి పల్లెలు చూసిన ప్రతాపి నాగనరుడు కొన తోక పట్టినాడే నాగనను పట్టిండు గిరగిరి దింపిండు ధరణి కేసు కొట్టినాడే పరశురాముడైన గట్టోల బొంగరము గట్టోల తీసుకున్నాడమ్మా చాలా కావాలని చెప్పి ఆ ప్రతాపి నాగలను పట్టిండు విషంబుట విడిచినప్పుడైనా విషం వెళ్ళిపోయి నవరంధ్రులకి వెళ్ళిపోయి అటువంటి రాముడు పరశురాముడే నోట్లకి పురుషు కట్టుకున్నాడు అమ్మ అమ్మ ఎల్లమ్మ అంటున్నాడు ఆట రాముడు పరశురాముడు పోయేంత బాణం అవుతున్నది ఎల్లమ్మను వేడుకున్నప్పుడు ఎల్లమ్మ శివుని వేడుకుంది శివుని అటువంటి చేతికి దూతలు పంపించినప్పుడు నవరంధ్రులోకి వెళ్ళిపోతానికి నిమిషాలు విషం గుండి వేసిండ్రు పెట్టుకొని మట్టాడు మౌరం వచ్చిండు అమ్మ ఎల్లమ్మ నాకు మేనబావులు కావాలి ఆడపిల్ల కొడుకులు వాళ్ళు ఉండాలి కొడదాని కొడుకులు నేను ఉండాలి అటువంటి మేనబావులతో బొంగుల ఆటలు ఆడుతున్నాడు రామ పరశురాముడైన రామయ్య ఇడుకుల గ్యారముల కొడేల వాడు ఏడుగురు పల్లె వాళ్ళు ఉన్నారు పల్లె వాళ్ళే నీకు మేనబావులు అవుతారని చెప్పింది రేణుకమ్మవారు పంపించుడు రాముడు అటువంటి బావలారా నేను మీ బామ్మర్ది రామయ్యను వస్తున్నా మీ పట్టం వచ్చి మీతోని ఆటలు ఆడుతున్నా నేను పరశురాముడు గారామ పరశురాముల్లా కోటాకు దండమోయి బావలారా బాగున్నారు అని అడిగిందంట. ఏమి లేదు బాంబర్ది రామయ్య, మేము బాగున్నాం, మీ పట్టం బాగుందా, మీ తల్లి బాగుందా, మీ చెల్లెలు బాగుందా, మీ తమ్ముళ్ళు బాగున్నారా, అందరూ క్షేమమే బావలారా. పరశురామా
నందన మా పట్టం వచ్చినావు ఎందుకు కొరకు వచ్చినావు అడిగి రాట ఏంది బావలారా నేను ఉత్తరాలు పంపినా మీకు తెలవలేదా అంటున్నాడు ఏమేమి లేదు మాతోనే ఆటలాడుతున్నావు ఏమి ఆటలాడుతావు రామా బావలారా నా దగ్గర బొంగురం ఉన్నది ఈ 7 బొంగలతో నేను ఆటలాడుతున్నా నా దగ్గర సెలవడాగ ఉన్నది ఆవుల హంబోతు కోడి ఉన్నది ఊర్లలో దుబ్బాయి పొడేలు ఉన్నది మీరు 7 పొడేళ్ళు కావాలి 1 పొడేళ్ళు కావాలి మీరు 7 అన్నంగా 7 ఎద్దులు కావాలి నా ఒక్క ఎద్దు అంబోతు కావాలి మా దగ్గర సలమడాగ ఉందనక నా దగ్గర కోడి పుంజులు ఉన్నాయి అంటున్నారు అటువంటి బల్య వాళ్ళైనా ఉంగరాల ఆటలో రాముడు విజయం పొందిండు పందంలో రాముడు విజయం సాధించిండు ఒకవేళ దుబ్బాయి పొడలు అటువంటి రాముడిని అటువంటి ఒక దుబ్బాయి పొడలు 7 దుబ్బాయి పొడలు ఒట్టేసిందట రాముడే విజయం సాధించినాడు ఏమిరా అన్ని ఆటల విజయం పొందుతుండు మనల్ని ఓడిస్తుండే రాముడు అని చెప్పి పిడిగుద్దుల పందం పెట్టిండు పిడిగుద్దుల పందం పెట్టినప్పుడు రాముడా నువ్వు అటువంటి వంగమని చెప్పి నీ పిల్ల గుద్దుతామని చెప్పిండ్రు 7 7 2 14 చేతులు 14 వట్టిన చేతులు పట్టినారు 14 చేతులు పట్టుకొని అటువంటి రాముని ఈపుల గుర్తుతున్నాడు అంట రాముడు అమ్మాయి ఎల్లమ్మని యాచేసినప్పుడు అటువంటి పెంక మాదిరిగా అటువంటి ఈపు చేసింది ఎల్లమ్మ అటువంటి ఒక రాయి వలనే ఈపు చేసినప్పుడు అలాగ అటువంటి దెబ్బలు తగులుతున్నాయి కానీ రామునికి అటువంటి ఇసమెత్తు కూడా తగులుతలేదు నేను గుర్తుతా అని చెప్పిండు బావలారా నేను గుర్తుతున్న వరకల్లా రాముడు గుర్తే మేము రక్తం కట్టి చేస్తున్నట్టున్నాం అయ్యో ఈయనతోని అటువంటి ఉపాయంతో జయించాలనుకున్నారు ఓ రామా పిడుగుతులు గుద్దినప్పుడు తనంత బలగాని యాది చేసి పిడుగుతులు గుద్దినాము నీ తనంత బలగాని యాది చేసి పిడుగుతులు గుద్దుమన్నప్పుడు సరే పర్వాలేదు రామ పరశురాముడు అటువంటి పిడుగుతుల పంద మీదికి లేపిండు అస్సం మీదికి లేపి నా తల్లి ఎల్లమ్మ నా చెల్లి తిరిగి అలగనొక్కల ఎదురుకలే దారి చంపలయ్య నా చిన్ని తమ్ములు నా తండ్రి అనవరకల్లా అలగ ఊరుకుంటున్నా ఉన్నాడు రామరాయుడు నోటికి వస్తలేదు రామునికి తండ్రి పేరు గుర్తొస్తలేదు రామునికి పుట్టి పెరిగి 12 ఏళ్ల బాలమైన పుట్టి నుంచి తండ్రి మాకు చూపియలేవే తండ్రి పేరు చెప్పలేవు వాళ్ళు ఏమో తండ్రి పేరు చెప్పు మన పిడిగుతులు గుర్తుమంటున్నారు ఇట్లా చేద్దని చెప్పి రాముడు అనుకుంటున్న సమయంలో ఒరే రామ పరశురామ నీకు తండ్రి ఎక్కడున్నారా తండ్రి వచ్చినాక అటువంటి ఒకవేళ తండ్రి వచ్చినాక పిన్న తండ్రి పుట్టినవరా రాముడా ఓరింటి కొబ్బరి వెళ్ళాలి మిమ్మల్ని అన్నది గమల వాటి అటువంటి ఒక తీయటి కళ్ళకు మిమ్మల్ని అన్నది రామి అమ్మ మిమ్మల్ని అన్నది కోమటింటి కొబ్బరి బెల్లానికి మిమ్మల్ని అన్నది ఏడబ్బ అటువంటి పచ్చగుంట గాడ కొంగు వరుస మిమ్మల్ని అన్నది రామా పరస అటువంటి తిరుపతి తీగ పెసలకు మిమ్మల్ని అన్నది 12 పాల పెసలకు మిమ్మల్ని అన్నది నీకు తండ్రి లేడు రామా రామా రేపి బల్య వాళ్ళు అంటున్నారే రాముడు గుండెలకు పిల్ల మనవటే అమ్మో రామునిది ఎంత మాట వలికిండ్రా మీ ప్రాణవేదిస్తున్నా అటువంటి ఒకవేళ కొడక ఓ పాళ్ళ
ప్రార్థన చేస్తున్నాడు, పనులు పడపడ కొరుకుతున్నాడు. బాబరారా పోలక గడియ నా తల్లిని తండ్రి తండ్రి జాడగని గడియ నానక గడియ ఇంకాన ముడిగల్లో వచ్చి నీ ఒక్కవేళ నా తండ్రి పేరు చెప్పి మీ గండ్రవాయిదానికి 7 తల పండుగ తీసి గండ్రవాయిదము గంట లోపల కడుక్కొని నేను మట్టి 7 నా తల్లి చేత నేను ఫోన్ చేస్తా ఉన్నాను రామరామ తల్లి మీద నాపు నిందలు మోపుతున్న రాముడి వెంటనే రాముడు అడలేడు రాముడే వెళ్ళిపోతూ ఉన్నాడే. దబదబ పోయి ఆట లోపల అపజయ పాలైన తల్లి మీద నాపనిందలు మోపిరి పల్లెవాళ్ళు దప్పున పోయి నాయన ఏడి నాయన లేక మమ్మల్ని అన్నమంటే నా తల్లి మనసు అంత గాయపడుతుందో ఏమో. ఒక్క నడిచిన బాట కాదు, 4 నడిచినే బాట అవుతున్నది. ఒక చిల్లర రాయి పట్టిండు, ఓడ బాపలమ్మ ఊరు బయటికి వచ్చి మంచి నీళ్ళు ఎత్తుకొని పోతున్నదట. ఆ రాయి తీసిండు, పడవకు దెబ్బ కొట్టిండు, ఆ పడవ వలిగిపోయింది. ఉండ వలిగిపోయినప్పుడు తండ్రి దచ్చినాక 6 నెలల పిన తండ్రికి పుట్టిండ్రా మీరు. దొంగలి కొడుకు దొరతము లేదు, లంజలి కొడుకు రాచతనము లేదు. మళ్ళీ వాళ్ళు అన్నారంటే ఈ బోడ బాపనమ్మకంతే మాట్లాడుతున్నది. తల్లి ఎల్లమ్మ గిట్ల మమ్మల్ని కన్నవా, ఎందుకు మాకు నిందలు అనుకున్నాడు రాముడైనా. కలకల కన్ను తీసుకుంటా గోడు గోడు కలుపుకుంటా రాముడు. కలియడి మేడల్ నాకు చిన్నవారు నా అటువంటి నా తమ్ములు చెప్పలేరు.